హలో అండి. అందరికి నమస్కారం. మన దేశంలో ప్రతిరోజు వందల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్లు పెరిగాయి, ఫ్లైఓవర్లు పెరిగాయి, కార్లు, బైకులు కూడా పెరిగాయి. కానీ ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దశగా అడుగులు వేస్తుంది. అదే వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ సిస్టమ్ V2V. సాధారణంగా చెప్పాలంటే ఇకపై మీ కారు, మీ బైక్ పక్కనున్న మరో వాహనంతో మాట్లాడుతుంది. అవును, మీరు విన్నది నిజమే. మీ వాహనం ఎక్కడ ఉంది? ఎంత స్పీడ్‌లో వెళ్తుంది? ఎటు వెళ్తుంది? బ్రేక్ వేస్తుందా లేదా? ఈ సమాచారాన్ని దగ్గరలో ఉన్న ఇతర వాహనాలకు పంపిస్తుంది. ప్రమాదం జరిగే అవకాశం ఉంటే ముందుగానే హెచ్చరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని రోడ్డు భద్రతా విప్లవాత్మక మార్పుగా చెప్తుంది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇది కేవలం భద్రత కోసమేనా, లేక భారత్ మరో డిజిటల్ మానిటరింగ్ యుగంలోకి అడుగు పెడుతుందా? ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రపంచం ఇప్పుడు స్మార్ట్ వెహికల్స్ యుగంలోకి వెళ్తుంది. అమెరికా, యూరప్, చైనా అందరూ కూడా కనెక్టెడ్ మొబిలిటీ మీద పనిచేస్తున్నారు. భవిష్యత్తులో వాహనాలు కేవలం ఇంజిన్‌తో నడవవు, డేటాతో నడుస్తాయి. రోడ్డు కూడా డేటాతో పనిచేస్తాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా డేటాతో పనిచేస్తాయి. ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తుంది. V2V అనేది పెద్ద V2X ఎకోసిస్టమ్‌లో భాగం. అంటే వాహనం మరో వాహనంతో కాదు, రోడ్డు మౌలిక సదుపాయాలతో, ట్రాఫిక్ వ్యవస్థలతో కూడా కమ్యూనికేట్ చేసే భవిష్యత్తుకు ఇది తొలి అడుగు. ఈ రోజు ప్రభుత్వం చెబుతుంది, మేము మీ ప్రాణాలు కాపాడటానికి ఈ టెక్నాలజీ తీసుకొస్తున్నామని. అది నిజమే కావచ్చు. ఎందుకంటే భారత్ ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాల, మరణాలు నమోదవుతున్న దేశాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది ప్రమాదాలు, లక్షలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కానీ చరిత్ర మనకు ఒక విషయం నేర్పింది. ప్రతి కొత్త టెక్నాలజీ మొదట సౌకర్యం పేరుతో వస్తుంది. తర్వాత వ్యవస్థలో భాగం అవుతుంది. ఆ తర్వాత అది డేటాను సృష్టిస్తుంది. ఆ డేటా విలువైన ఆస్తిగా మారుతుంది. దేశంలో కోట్లాది వాహనాలు నిరంతరం తమ స్థానం, దిశ, కదలికల గురించి సంకేతాలు పంపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్నట్టు ఇది ప్రధానంగా భద్రత కోసం ఉపయోగించవచ్చు. కానీ భవిష్యత్తులో ఇది డేటా ఎవరి వద్ద ఉంటుంది? ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఎవరికి యాక్సెస్ ఉంటది? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. ప్రపంచవ్యాప్తంగా V2V వ్యవస్థపై ప్రధాన ఆందోళనలు గోప్యత, సైబర్ భద్రత, డేటా దుర్వినియోగం గురించే ఉన్నాయి. మరో కోణం ఏంటంటే ఖర్చు. ప్రతి వాహనంలో ప్రత్యేకించి ఆన్ బోర్డ్ యూనిట్ అమర్చాల్సి ఉంటుంది. దీనికోసం సుమారు 5,000-7,000 వరకు ఖర్చు ఉండవచ్చని అంచనా. కొత్త వాహనాల్లో మొదట తప్పనిసరి చేసి తర్వాత పాత వాహనాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అంటే భద్రత పెరుగుతుంది, కానీ వాహనాల ధర కూడా పెరుగుతుంది. భారత్ లాంటి ధరలకు అత్యంత సున్నితమైన మార్కెట్‌లో ఇది చిన్న విషయం కాదు. ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రభుత్వం చెబుతున్న 80% ప్రమాదాల తగ్గింపు, ఇది వినటానికి అద్భుతంగా ఉంది. కానీ భారతదేశంలో జరిగే ప్రమాదాల్లో చాలా వరకు కారణాలు మానవ తప్పిదాలే. రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకపోవటం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, ఇవి టెక్నాలజీతో మాత్రమే పూర్తిగా పరిష్కరించలేం. వీటవి ప్రమాదాన్ని హెచ్చరించొచ్చు, కానీ నియమాలను పాటించమని బలవంతం చేయలేదు. ఇది రోడ్డు భద్రతలో విప్లవమా? కావచ్చు. ఇది భవిష్యత్తు స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ కు పునాదా? ఖచ్చితంగా కావచ్చు. కానీ అదే సమయంలో డేటా భద్రత, గోప్యత, ఖర్చు, సాంకేతిక నియంత్రణ, వీటిపై కూడా సమానంగా చర్చ జరగాలి. చివరకు భారత్‌లో త్వరలో వాహనాలు మాట్లాడుకునే రోజులు రావచ్చు. కానీ ఒక విషయం మాత్రం మారదు. ఎంత స్మార్ట్ టెక్నాలజీ వచ్చినా స్టీరింగ్ వెనక కూర్చున్న మనిషి బాధ్యత చివరి భద్రత. వాహనం మీకు హెచ్చరిక ఇవ్వగలదు, కానీ నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. V2V టెక్నాలజీ భారత రోడ్లు సురక్షితంగా మార్చే విప్లవమా, లేక భవిష్యత్తులో కొత్త గోప్యత చర్చలకు తెరలేపే వ్యవస్థ? థాంక్ యూ అండి. జై హింద్.